అల్లుడు దెబ్బ అదుర్స్, సిబిఐతో బీఆర్ఎస్ బెదుర్స్, వ్యూహాత్మకంగా కాంగ్రెస్, కవిత దెబ్బకు షాక్లో హరీష్, ఇరకాటంలో ట్రబుల్ షూటర్, కారు పార్టీని కకావికలం చేసిన రేవంత్ నిజంగా 3 చేతుల నీళ్ళు తాపుతున్నాడా ఏమన్నా కానీ అది తప్పో ఒప్పో తర్వాత విషయం. కానీ ఆ సిబిఐ పోయింది ఇప్పుడు విచారణ లేఖ కూడా రాసిండ్రు అనుకుంటా ఈరోజు నిన్నను ఆ కేంద్ర హోంశాఖకు పలాన్ ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని లేఖ కూడా రాసినట్టుండ్రు. మొత్తం మీద అయితే 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా సాగిన బీఆర్ఎస్ ఒక్కసారి అధికారం కోల్పోయినప్పుడే ఎట్లా అయిపోయిందంటే కాలు చేతులన్నీ ఇరిగిపోయినట్లు అయింది. రేవంత్ రెడ్డి అయితే ఒక ఆట ఆడుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎంత తెలివిగా పోతున్నాడు ఒకసారి చెప్పానా మీకు తెలుసు అనుకుంటున్నా, ఒకసారి చెప్తా. రేవంత్ రెడ్డి తొందర పడతలేడు. ఏదో ఆయనను అరెస్ట్ చేసిండ్రు కదా, ఆయనను చిప్పకూడు తినిపించారు కదా, లైట్లు బంద్ చేయకుండా నిద్ర పోనీయకుండా ఇబ్బంది పెట్టిండ్రు కదా నన్ను జైల్లో అనే ఉద్దేశం పెట్టుకొని ఎక్కడికక్కడ అరెస్టులు చేపిస్తలేడు. మీరు చూస్తున్నారా, ఎవరిని అరెస్ట్ చేయలే ఇంతవరకు. ఏం చేస్తున్నాడంటే తెలివిగా సిట్లు వేస్తున్నాడు. సిట్లు వేసి మెల్లగా సాగుతుంది విచారణ. చాలా మెల్లగా విచారణ సాగి మంచిగా డాటా తెప్పించుకొని ప్రజల ముందు ఉంచుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఎక్కడ తన చేతులకు బురద అంతకుండానే చేపలను పట్టేసుకుంటున్నాడు. బురదల ఒక కుంటలు అనుకోరాదు మాటల సిట్లు విచారణ వేస్తున్నాడు. కమిషన్లు వేసి సింపుల్గా ఇక విచారణ పేరుతోటి మంచిగా వాళ్ళు కూడా తొందరపడకుండా ప్రజలకు కూడా అరే వచ్చిండు కదా రేవంత్ రెడ్డి వచ్చినప్పుడే జైలు వేసిండు కదా అనిపించకుండా చాలా పద్ధతిగా ఒక గోడ కట్టినట్లు చాలా నీట్గా కమిషన్లు సిట్లు వేసుకుంటూ పోయి ఆ విచారణ మొత్తం కంప్లీట్ చేసి మెల్లగా ఇరికిస్తున్నాడు. దెబ్బ కొట్టినట్లే రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ అయితే కుంగిపోతున్నాడు పాపం. అదైతే వాస్తవే. అసలు అనుకోలేదేమో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు, ఇట్లా విచారణ అవుతుంది, కథలు అవుతాయి, ఇదంతా అవుతుంది అని అసలు అనుకోలే. కానీ 3 చేతుల నీళ్ళు తాపుతున్నాడు. సిబిఐతో బీఆర్ఎస్ బెదుర్స్ అట, వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అట. అదైతే వాస్తవమే కాంగ్రెస్. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా సిబిఐకి అప్పగించాడు. ఒకవేళ ఆయన చర్యలు తీసుకోకపోతే ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, అందుకే కుమ్మకాయనరు, అందుకే అరెస్ట్ చేయలేదు అంటది. ఆ తాత మీరు ఇంతకు నారు, ఇప్పుడు చెప్తాం మీ సంగతి అని బీఆర్ఎస్కి ఇచ్చిండు, సిబిఐకి ఇచ్చేసిండు. ఇప్పుడు బీజేపీకి ఇచ్చేసాడు. బీజేపీ ఒకవేళ చర్యలు తీసుకోకపోతే, సిబిఐ చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయుధంగా మారుతుంది. ఇక చూడండి, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, ఇప్పుడు నిజమైంది కదా, చర్యలు తీసుకుంటలేరు కదా అని రేవంత్ రెడ్డి చాలా తెలివిగా మాస్టర్ స్ట్రోక్ అనే అని చెప్పుకోవాలి. ఇప్పుడు బీజేపీకి వచ్చింది లొల్లింత. ఇప్పుడు ఏం చేయాలి, కక్కలేక మింగలేక సస్తుంది ఇప్పుడు బీజేపీ. తెలివిగా రేవంత్ రెడ్డి బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి ట్రిగ్గర్ నొక్కుతున్నాడు. ఎవరికి బుల్లెట్ బీఆర్ఎస్కి తాగేటట్లు. కవిత దెబ్బకు షాక్లో హరీష్, ఇది పెద్ద షాక్. ఇంకా ఇదో రేవంత్ రెడ్డితో పంచాయతీ అయితే వీళ్ళకు కవితతో పంచాయతీ అయింది. ఇరకాటంలో ట్రబుల్ షూటర్, కారు పార్టీని కకాలావికలం చేసిన రేవంత్ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం కారు పార్టీని కకలావికలం చేసేసింది. కల్వకుంట్ల సంస్థానంలో కల్లోలం రేపింది. కాళేశ్వరం కమిషన్పై అసెంబ్లీలో వాడివాడిగా చర్చలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ కూతురు కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ బట్టలోడు తీసినట్లయితే కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆయన కూతురే అవినీతి వెనుక ఉన్న బీఆర్ఎస్ పెద్దల పేర్లను నేరుగా ప్రస్తావించడం రాజకీయ కల్లోలానికి వేదికగా మారింది. కుండబద్దలు కొట్టినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పిన కొన్ని విషయాలు కాళేశ్వరంలో జరిగిన అవినీతిని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇంకా చూడు ఎట్టుంది కదా, కాళేశ్వరంలో అవినీతి నిజమేనంటూ ఖరాఖండిగా చెప్పేశారు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ నేతలు జేబులు నింపుకోవడానికి కాళేశ్వరాన్ని నిర్మించారంటూ కవిత గారు మరి ఇప్పుడు చెప్తున్నారమ్మా, మీరు కూడా మంచిగానే ఉన్నారు. ఇప్పుడు చెప్తున్నారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదమ్మా అంటే ఇప్పుడు కూడా ఉన్నారనుకో, మీరు అధికారంలో ఉన్నప్పుడు దోసుకుంటుంటే మరి ఎందుకు నోరు మెదపకుంటున్నారు అంటే ఇవాళ మీరు ఏదో కొత్త కుంపటి పెట్టుకుంటున్నారు కాబట్టి ఆరోపణలు అనుకోవాలా ఏంది ఇది. బీఆర్ఎస్ నేతలు జేబు నింపుకోవడానికే కాళేశ్వరాన్ని నిర్మించారంటూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్పుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మాటను కోట్లాది రూపాయల అక్రమాలు చోటు చేసుకుంటాయంటూ ప్రతిపక్షంలో ఉండగానే రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం అవినీతిపై ఓ కమిషన్ సైతం వేసింది. కమిషన్ సైతం అవినీతి వాస్తవమేనంటూ నివేదిక అందజేసిన నేపథ్యంలో
రేవంత్ ప్రభుత్వం ఆ నివేదికను అసెంబ్లీ సాక్షిగా చర్చకు పెట్టింది. మీకు అందరికీ తెలిసిందే. ఈ విషయమై అసెంబ్లీలో వాడివేడి చర్చలు సాగాయి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికను చిత్తు కాగితం అంటూ వ్యాఖ్యానిస్తూ కాళేశ్వరంలో అసలు అవినీతి జరగలేదని, ఇది కేవలం అసలు అవినీతే జరగలేదంటారు. ఆ అధికారుల దగ్గర నూనె శ్రీధరు లేకపోతే మురళీధర్ల 100 కోట్లు ఎట్లా బయట పడుతున్నాయంటే సిగ్గుండాలి కదా ప్రజల సొమ్ము తిననికి. ఇరు పార్టీలు అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం అంశంపై హద్దులు దాటి మరీ ఆరోపణ చేసుకుంటూ సవాలు విసురుకుంటూ ఎవరికి వారే కరెక్ట్ అనే విధంగా వాదనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అవినీతి వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని కకావికలం చేసింది. మాజీ మంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయాన అల్లుడైన హరీష్ రావుకు ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుంది. అలాంటి ట్రబుల్ షూటర్ ఇప్పుడు ట్రబుల్స్లో పడ్డాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చేపట్టిన చర్చ నేపథ్యంలో అదంతా రాజకీయ కుతంత్రమే అంటూ హరీష్ రావు ప్రభుత్వ తీరుని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు అటు పార్టీతో పాటు ఇటు హరీష్ రావును కేసీఆర్ని ఇరకాటంలో పడేశాయి. వచ్చే